అయితే ఈరోజు నుంచి ఒక 15 డేస్ అయితే వెయిట్ లాస్ స్ట్రిక్ట్గా చేద్దామని చూస్తున్నా. 15 డేస్లో 3 kgs అయితే లాస్ అయిదామని చెప్పి అనుకుంటున్నా. అయితే నాకు షార్ట్ వీడియోస్లో సరిగ్గా చెప్పడం అయితే కుదరట్లేదు. అది ఎట్లా అంటే మార్నింగ్ లేస్తాను నేను. మార్నింగ్ లేచి ఒక్కొక్క రోజు లెమన్ వాటరు, ఒక రోజు మెంతుల వాటరు, అట్లనే ఇంకొక రోజు ఇది ఏంటి దాల్చిన చెక్క వాటర్, అట్లా మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద అయితే తీసుకుంటా. నెక్స్ట్ ఖచ్చితంగా నేను మార్నింగే 10 లోపల 2 లీటర్ వాటర్ అయితే తాగేస్తా. తాగిన తర్వాత 10కి 10:30కి అట్లా నేనైతే కుకింగ్ ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నా సంబంధించింది. 10:30 లోపు అయితే ఆలోపే తినేస్తా. కొంచెం టైం పట్టిందనుకో 11-11:30 వరకు అయితే ఫినిష్ చేసేస్తా. ఒకవేళ ఈవినింగ్ ఆకలి అయితే కొన్ని ఓట్స్, 2 eggs ఆమ్లెట్ వేసుకొని కీరా క్యారెట్ అయితే పెట్టేసుకొని తింటా. ఇది నా మెన్యూ. మార్నింగ్ కూడా కర్రీ ఏమన్నా, మార్నింగ్ చేసుకున్న కర్రీ ఏమైనా ఉంటే ఈవినింగ్ హ్యాపీగా ఇట్లనే తినేసేయచ్చు 6 వరకు. కాకపోతే ఇదంతా తిన్న తర్వాత నాకు అయితే ఆకలి అయితే ఇయ్యదు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదో తినాలి 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 అన్న క్రేవింగ్స్ అయితే ఎక్కువైపోతాయి. అంతే తప్ప ఆకలి అయితే ఏముండదు. ఇప్పుడు స్వీట్ తినాలా, బిస్కెట్ తినాలా, అట్లా ఏదో ఒకటైతే అనిపిస్తుంది. నేను వద్దు అనుకుంటే మాత్రం వద్దనే అనుకుంటా. ఒకవేళ నాకు తినాలనిపించినప్పుడు అయితే మాత్రం నేను అస్సలు ఆగను. అదే నా వీక్నెస్ అండి. సో ఈ 15 డేస్లో మంచిగా నేను ఒక 3 kgs అయితే లాస్ అయిదామని చెప్పి చూస్తున్నా. 83కి వచ్చిన నేను 89 నుంచి. ఎట్లా చేసి అయినా 79లో అయినా 78కి అయినా పడదామని చెప్పి చూస్తున్నా. స్ట్రిక్ట్గా చేయాలనే ఇప్పుడు డిసైడ్ అయినా నేను. రోజు నేను ఇట్లానే తిననని ఏం లేదు. నాకు తినాలనిపించినప్పుడు నేను బిస్కెట్స్ అట్లా ఏవో ఒకటి తినడం వల్ల ఇంత తిని వేస్ట్ అయిపోతుంది. సో అది కూడా మానేసి బాగా స్ట్రిక్ట్గా చేద్దామని చెప్పి చూస్తున్నా నేను. ఇక్కడ చూసారా ఎగ్స్, నేను ఆల్రెడీ ఎగ్స్ ఉడకబెట్టుకున్న తర్వాత చికెన్ తీసుకొచ్చారు, అందుకే చికెన్ తక్కువ తీసుకున్నాం. అదేంటి చికెన్ తింటే ఫ్యాట్ అయిపోతారు కదా అంటే చికెన్ మంచి ప్రోటీన్ అండి. ఇది ఎక్కువ తినకూడదు, మళ్ళీ 250 grams అట్లనే తినాలి. అంత తింటే సరిపోద్ది. మనం ఫిష్ అయినా, మటన్ అయినా, చికెన్ అయినా ఏది తిన్నా 250 grams తినేస్తే అయిపోతుంది. ఇది మార్నింగ్ మీల్ ప్లేట్లో తినొద్దు. ఇప్పుడు ఆల్రెడీ 12 అట్లా అవుతుంది. నేను ఈవినింగ్స్ స్కిప్ చేద్దామని చెప్పి నేను ఇప్పుడైతే తీసుకొని తింటున్నా. ఇది కొంచెం రైస్, ఎందుకంటే ఉట్టి కర్రీ తినలేకపోతున్నా. ఉట్టిగా అయినా మనం తినొచ్చు, పర్లేదు. మనం రైస్ తినలే అన్న క్రేవింగ్సే మనం, అంటే బాధ అన్నట్టు. ఇది తింటే మనకు తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇదంతా తిని కూడా కొంచెం అంటే రైస్ తినకపోతే మనం ఏం చేయాలి, రైస్ తినలేదు ఈరోజు నేను ఏం తినలేదు అని చెప్పి అదే బాధ అయితే ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి నేను చికెన్ అయితే తింటున్నా. సో ఇప్పుడు కీరా తీసుకుంటున్నా. అంతా ఆల్మోస్ట్ తినేసరికి నాకు ఒక 1 hour అట్లా పడుతుంది. దీన్ని మంచిగా నములుకుంటూ అయితే తినాలి. సో మంచి టైం పడుతుంది. మంచి చూ వేసుకుంటూ మనం తింటే ఫ్యాట్ కూడా ఇక్కడ బర్న్ అవుతుంది. మంచిగా మనము ఎక్కువ నమిలి తిన్న ఫుడ్డే మనకి మంచిగా డైజెషన్ అవ్వడానికి వీలవుతుంది. సో మంచిగా తినేసాను. నాకు టీత్ అయితే పుచ్చి పని అయిపోయింది. సో ఇది నమ్ముతుంటే నాకు నవ్వు వస్తుంది అప్పుడప్పుడు. మా సిస్టర్ అంటారు, అక్క నువ్వు తింటుంటే నాకు మంచిగా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది అని చెప్పేసి అంటుంది పాపం. మరి ఏం చేయమంటారు, ఓ సైడ్ అయితే పన్ను అయితే పుచ్చి అయితే పోయింది. సో దానికి మనం ఏం చేయలేము. నిజంగా చెప్తున్నా, కర్రీ అయితే ఈరోజు ఆస్తాం అండి. ఇదంతా అయిపోయిందా, అంతే మీల్ ప్లేట్. మనం ఇంత పెట్టుకొని మంచి చక్కగా తినేస్తే పొట్ట ఫ్రీగా ఉంటుంది, అట్లనే ఉంటుంది. సో హ్యాపీగా తినేసేయండి ఎవరైనా ఇట్లా తినాలనుకునే వాళ్ళు.
మనం అన్నం ఉన్నుట్టి కర్రీ అయితే లట్ట మింగేసి 5-10 మినిట్స్లో అట్లా తినేసి వదిలేస్తాం కదా, ఇది అట్లా తినడానికి వీలవ్వదు. ఎందుకంటే ఇవి చేసుకుంటూ తినాలి కాబట్టి టైం అయితే పడుతుంది. ఇట్లా ఎవరైనా తినాలి అనుకుంటే తినేసేయండి. 15 days ఛాలెంజ్, 3 kgs లాస్ అవుదామని చూద్దాం. నేను ఓవర్ కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతా. 1 monthలో 6 kgs అట్లా లాస్ అయినా నేను. అయితే 6 kgs లాస్ అయిన తర్వాత నాకు అందరు అంటుండే చాలా సన్నగా అయినావు అంటే, ఈ పర్సనాలిటీ వేరే అనుకోండి. ఇప్పుడు లావే ఉన్నా, ఇంతకుముందు ఇంకా లా ఉండే. వాళ్ళు వీళ్ళు అంటుంటే నాకు కొంచెం గాళ్ళది వెళ్ళిపోయినట్టు అయిపోయి ఐస్ క్రీమ్ తినాలి, అట్లనే ఏమైనా తినాలి అని చెప్పి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయినా అన్నట్టు. నేను అట్లా వెళ్ళిపోయినప్పుడు నాకు ఎక్కువ తినాలన్న ఆత్రం ఎక్కువ అయిపోయింది. సో ఎట్లనే తింటున్నా. తర్వాత ఏం చేస్తున్నా అంటే ఐస్ క్రీమ్ కానీ స్వీట్ కానీ ఏదో ఒక బిస్కెట్స్ కానీ, ఈ మధ్య జిమ్ జామ్ అని చెప్పి ఎక్కువ తింటున్నా. వెయిట్ అయితే ఏం పెరగట్లేను, ఎక్కడుందో అక్కడే ఉంది బండి. కాకపోతే ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే ఇది తిని వేస్ట్ అయిపోతుంది. సో 15 days అయితే ఖచ్చితంగా పెట్టుకుంటున్నా. ఖచ్చితంగా చూద్దాం ఎంత వెయిట్ లాస్ అవుతామో. నేనైతే ఖచ్చితంగా 83 kgs అట్లున్నా. 83 kgs అట్లా ఉన్నా అంటే 83, 82, 81 అంటే ఒక 3 kgs లాస్ అయ్యి 79లో పడదామని చూస్తున్నాం. దసరా వరకు 79, 78 వరకు వెళ్దామని చూస్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. ఇదే ఫుడ్ అయితే తింటా. మళ్ళా ఇట్లా తినాలన్నప్పుడు మనకు మంచిగా నాన్ వెజ్ ఉంటే ఏం తినలేదన్న ఫీలింగ్ ఉంటుంది. సో చికెన్ ఇది ఎందుకు వస్తుంది ఇప్పుడు అంటే ఒక ప్రత్యేకత ఉన్నది ఇంటికి, అందుకే 2 daysకి ఒకసారి వస్తుంది. నాకు ఇది ఇట్లా కూడా యూజ్ చేసుకుందామని చెప్పి తింటుంది ఇప్పుడైతే. ఇంతకు మీరు ఏం చేసుకున్నారు లంచ్లో? నాలాగానే మీరు కూడా ఎవరైనా సరే ఇట్లనే తినండి, ఖచ్చితంగా లాస్ అవుతారు వెయిట్ అయితే. ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మంచిగా ఫ్రై చేసుకున్నాం. పులుసు ఉంటే తినడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా అయితే తింటున్నాం. మీకు కూడా ఎవరికైనా ఇట్లా కావాలని చెప్తే మంచిగా తినేసేయండి. ఎక్కడ కూడా కొంచెం కూడా వాటర్ అయితే వేయలేదు. అట్లనే నేను ఫస్ట్ స్టార్టింగ్ డైట్ చేసేటప్పుడు అయితే బటర్ అయితే యూజ్ చేసేదాన్ని. బటర్ యూజ్ చేసినప్పుడు మంచి రిజల్ట్ ఉండే. తర్వాత నేను పల్లి నూనెకైతే తెచ్చుకోవడం జరుగుతుంది, గానుగ పట్టించిన నూనె. దాంతో అయితే కుక్ చేసుకుంటున్నా. ఈ ఆయిల్ కూడా కొంచెం తగ్గించి వండుకుందామని చెప్పి చూస్తున్నాం. ఇంకా చెప్తే మీకు బోర్ కొడుతుంది కదా. సో ఇట్లా తినేసేయండి. ఇదైతే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది కొంచెం తినేస్తే అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.